ఈరోజు దాదాపు 103 నిమిషాల పాటు నరేంద్ర మోడీ గారు రెడ్ ఫోర్ట్ మీద జాతీయ పతాకాన్ని ఎగరేసి 103 నిమిషాలు స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. సో దాంట్లో ఏమేమి మాట్లాడారో అనే దాని గురించి అంతకుముందు వీడియోలో మాట్లాడాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి మరి ఇక్కడ సుదర్శన్ చక్ర మిషన్ గురించి కూడా మరి నరేంద్ర మోడీ గారు అయితే మాట్లాడారనమాట. అయితే దీని గురించి అసలు ఏంటంటే మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి మోడీ గారు అయితే మాట్లాడటం జరిగింది. మరి దీంట్లో భాగంగా త్రివిధ దళాల ఆయుధ సంపత్తి పెంచడమే లక్ష్యంగా సుదర్శన్ చక్ర మిషన్ను ప్రకటించారు. దీనివల్ల రానున్న 10 ఏళ్లలో రక్షణ శాఖకు అత్యంత అధునాతన ఆయుధాలు అందిస్తామని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మరి తద్వారా ఆయన పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు కూడా పంపించారు. ఏమని అనేది ఆల్రెడీ అంతకుముందు వీడియోలో మాట్లాడారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అణుబాంబులు వేస్తామంటే, లేదు అంటే అది సింధు నది మీద బ్రిడ్జ్ ఏదైతే ఉందో సో దాన్ని కూలుస్తామని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు కదా. సో అవన్నీ జరిగే పనులు కాదమ్మా అని చెప్పేసి గట్టి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట.